హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ పరోటా అండి. మిక్స్డ్ వెజ్ చీజ్ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చేస్తుందండి. ఈవినింగ్ స్నాక్లా ఇలా ఒక్కసారి చీజ్ పరోటా చేసేయండి. దీనికోసం అయితే 3 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలు తీసేసుకొని బాగా ఉడికించుకోండి. మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి బంగాళదుంపలు అనేది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్గా 1/2 kg వరకు ఉంటుంది. ఇలా గోధుమ పిండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే మనం చిటికెడంతా వామును వేసేసుకోవాలి. వాముని కొంచెం నలగొట్టి వామునైతే వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వాముని నలగొట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలండి. మీ దగ్గర ఆయిల్, బటర్ ఏది ఉంటే అది యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే పిండిని కలిపేసుకోవాలండి. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని వేసేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు మనకి బంగాళదుంపలు అయితే ఉడికిపోయి ఉంటాయి కదా, పైన తొక్క తీసేసుకొని మనం ఈ బంగాళదుంపలను అయితే తురుముకోవాలండి. ఇలా తురుముకోవడం వల్ల మనకి పరోటా అనేది చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. ఇలా తురుముకుంటే మనకి పరోటా నుండి స్టఫింగ్ అనేది బయటికి రాదండి. ఇప్పుడు తురుముకున్న మనం బంగాళదుంపల్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 3 వరకు అయితే బంగాళదుంపలు సరిపోతాయండి. ఇలా బంగాళదుంప తురిమి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కొత్తిమీర, ఒక మీడియం సైజులో ఉన్న టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కారాన్ని వేసేసుకోవాలి. మీకు నచ్చితే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఎండు కారాన్ని వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎండు కారాన్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా ఎండు కారం వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదైనా వేసేసుకోవచ్చండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చీజ్ని అయితే వేసేసుకోవాలండి. చీజ్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా అయితే తురిమి వేసేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు చీజ్ని తురిమి వేసేసుకోవాలి. మీకు చీజ్ కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే ఎక్కువ వేసేసుకోండి, లేదంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే చీజ్ సరిపోతుంది. ఇలా చీజ్ అంతా తురిమి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి స్పైసెస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చపాతీ పిండి ముద్ద ఎంత సైజులో ఉంటుందో అంత సైజులోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ పీటపై కొంచెం పొడి పిండిని చల్లేసుకొని ఈ చపాతీ ముద్దని చేత్తో అయితే కొంచెం ఒత్తేసుకోండి. ఇలా ఒక పూరీ సైజులో అయితే చపాతీని ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చీజ్ స్టఫింగ్ని అయితే ఈ చపాతీలోకి పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేసేసుకోండి. పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అయితే తీసేసి మళ్ళీ కొంచెం పొడి పిండిని చల్లుతూ నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే చేసేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో అయితే మనం పరోటాలను ఒత్తేసుకోవాలండి. ఇలానే ప్రతిదీ కూడా మనం పరోటా షేప్లో అయితే చేసి పక్కకు పెట్టేసుకోండి. మిగతా పరోటాలను కూడా ఇదే ప్రాసెస్లో చేయాలండి. మరి పరోటా చేసేటప్పుడు మనం చపాతీని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి. మందంగా చేస్తే మనకి తినడానికి బాగుండవు, పల్చగా చేస్తే మనకి స్టఫింగ్ అనేది బయటకు వస్తుందండి. మీరు మీడియం సైజులో అయితే ఈ చపాతీని ఒత్తేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుతూ మిగతా అన్ని పరోటాలను కూడా ఇలాగే చేసేసుకోండి. మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేసేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. మీరు బటర్ వేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ని వేసి చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న చీజ్ పరాటాని అయితే వేసేసుకోండి. ఇలా పైనుండి కూడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని పైనుండి కూడా వేసేసుకోండి. ఇలా 2 వైపులో ఆయిల్ని వేస్తూ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ పరాటాని మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉన్న స్టఫింగ్ అనేది కుక్ అవ్వదు. పైన మంచిగా కలర్ వస్తుంది కానీ స్టఫింగ్ అంతా పచ్చిగా ఉంటుంది. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అంతా కుక్ అవుతుంది.
పరోటా అనేది చాలా బాగుంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మనం పరోటాను కుక్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఎంత చక్కగా పరోటా అయితే కుక్ అయిపోయిందో. మీరు ఈ పరోటా కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను పిల్లలు తింటారు కదా అనేసి గోధుమ పిండితో చేసేసుకుంటున్నాను. ప్రాసెస్ అంతా సేమ్. ఒక గోధుమ పిండి ప్లేస్లో మనం మైదా వేసి కూడా చేసేసుకోవచ్చు. ఇలాగే మిగతా పరాటాలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనకి చీజ్ పరాటా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పిజ్జా తిన్న టేస్ట్లోనే ఉంటుంది. పిల్లలు పిజ్జా కావాలంటే ఇలా హెల్తీ వేలో అయితే చీజ్ పరాటా చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.